మనకి ఇక్కడ మాలలు వేసిన భక్తులు కూడా ఉన్నారు. జై భవాని. జై భవాని. చెప్పండి, మీకు ఎలా ఉంది అనుభూతి ఇక్కడ? చాలా మొదటిసారి ద్వితీయ సంవత్సరము మాల వేసుకోవడం. పోయినసారి కళ్ళు వేసుకునేసరికి పూర్తి మాల వేసుకున్నాము. అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టు తల్లి యొక్క ఆశీస్సుల కోసం ఇక్కడ గంగాస్థానంలో విశాలమైన ప్రాంగణం ఉంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో స్వాములు కావచ్చు, గృహిణులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో అందరూ ప్రజలు వస్తున్నారు. ఇంకా దీనికి ఇంకా మంచి చేసి ఎక్కువ మొత్తంలో పాల్గొనేటట్టు చేసుకునే భాగ్యం మాకు దొరుకుతుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంది ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఇదే రెస్పాన్స్ ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ బాగా చేయాలని మేము కూడా అమ్మ అనుగ్రహం కోసం ప్రతి సంవత్సరం మాల ధరించుకొని అమ్మ సేవలు వైభవాన్ని. లాస్ట్ ఇయర్ సాయి ప్రసాద్ గారు ఇక్కడ దుర్గా నవరాత్రులు జరపాలనే సంకల్పం చేసుకున్నారు. మాకు చాలా సంతోషం, ఎందుకంటే ఈ కాలనీలో ఎక్కడా లేదు. ఆ సంవత్సరమే అదే రోజు మేము నెక్స్ట్ ఇయర్ మేమే ఇస్తాం అమ్మవారిని ఒప్పుకున్నాము. సార్ గారు అంగీకరించారు, అనుమతించారు. ఈసారి ఇచ్చాము. మేము చాలా సంతోషంగా ఉంది. ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాము. కాలనీలో ఉంటే అందరు రావడము, కలవడం అనేది ఉంటుంది. ఒక విధమైన పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.